ఇది మిథున్ రెడ్డి వరకు కూడా వెళ్ళదేమో, అక్కడ వరకు ఆగిపోతుంది, బిగ్ బాస్ బయటికి రాడు. మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటి? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా. ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ మద్యం కుంభకోణం జరిగింది, దీంట్లో బిగ్ బాస్ ఎవరు అనేది విజయసాయి రెడ్డి గారు చాలా తెలివిగా మన ఒక మాట చెప్పారు. బిగ్ బాస్ ఎవరు అనేది మీరు కసిరెడ్డిని పట్టుకుంటే తెలుస్తుంది, నాకు తెలియదు. నేను కేవలం 100 కోట్ల రూపాయల డబ్బులు మాత్రం వాళ్ళు అడిగితే వాళ్ళకి అప్పుగా ఇప్పించా. అది కూడా ఎవరితో ఇప్పించా? అరబిందో శరత్ చంద్రారెడ్డి. ఈ అరబిందో శరత్ చంద్రారెడ్డి ఎవరు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వ్యక్తి. అతను కూడా లిక్కర్ స్కామ్ లోనే ఉన్నాడు శరత్ చంద్రారెడ్డి. అతనితోటి 100 కోట్ల రూపాయలు ఏ కంపెనీలకి, అదాని డిస్టిలరీస్ ఒకదానికి, డికార్డ్ డిస్టిలరీస్ ఒకదానికి, అదానికి 60 కోట్లు, డికార్డ్ కి 40 కోట్లు నేను అప్పిప్పించాను అన్నాడు. అయితే రాజుగారు, ఇక్కడ మనం అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకి పనికిమాల సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి దాకా ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పారు తెలుసా సార్? మధ్యలో 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మేము ఒక్క కొత్త డిస్టిలరీ కూడా తీసుకోలేదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన డిస్టిలరీసే ఉన్నాయి అన్నారు. మరి నిన్న విజయసాయి రెడ్డి గారు చెప్పిన ఈ అదాని డిస్టిలరీస్, ఈ డికార్డ్ డిస్టిలరీస్ ఎవరు తీసుకొచ్చారండి? ఈ మీటింగ్ లో ఎవరు కూర్చున్నారండి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇంకొకరు కూర్చోలేదు సార్. ఈ మీటింగ్ లో కూర్చుంది ఎవరంటే విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా వసుదేవ్ రెడ్డి గారు, మాజీ బేవరేజెస్ ఎండి గారు, సజ్జల ప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరూ, కసిరెడ్డి మెయిన్ కింగ్ పిన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు. ఇందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు సార్. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారంటే, 2 మీటింగ్స్ చేశాము. ఇవి ఒక మీటింగ్ హైదరాబాద్ లో నా ఇంటి దగ్గర జర్నలిస్ట్ కాలేజీలో నా ఇంట్లో చేశాను, 2వ మీటింగ్ విజయవాడ నా విల్లాలో చేశాను. సార్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విజయవాడ విల్లా ఎక్కడుందో తెలుసా సార్? పార్క్ విల్లా, PARC పార్క్ విల్లా. ఇది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఆనుకొని ఉంటుంది సార్. అది విజయసాయి రెడ్డి గారికి ఇంట్లో ఆ విల్లాలో నుంచి డోర్ తీసుకొని బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. అది ఎందుకంటే నేను చూశాను సార్, ఆ విల్లాకి నేను వెళ్ళాను ఒకసారి, నా క్లారిటీ ఉంది ఆ విల్లా గురించి. ఆ విల్లాలో ఆయన చెప్పాడు, నా విల్లాలో 2వ మీటింగ్ పెట్టాను అని. సార్ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుసా సార్, వీళ్ళు ఈ 100 కోట్ల రూపాయలు కేవలం దేనికి ఇచ్చారు? మద్యం వ్యాపారం చేసుకునే దానికి నేను అప్పిప్పించాను అన్నాడు. సార్, ఒక మద్యం వ్యాపారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మద్యం పాలసీ వచ్చినప్పుడు అది ఒక క్యాబినెట్ నిర్ణయం అన్నా జరిగి ఉండాలి, మంత్రుల సమావేశం మధ్యలో అయినా జరిగి ఉండాలి. ఇవి ఎక్కడా జరగలేదు సార్, విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరిగినాయి. దట్టు ఇంకో స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు లేరు సార్ ఇక్కడ. ఆయన రోజు డిప్యూటీ సీఎం అండ్ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ నారాయణ స్వామి గారు, ఒక దళిత కుటుంబీకుడు, ఆయన్ని పెట్టాలా? అంతా బడా రెడ్లు, బడా తలకాయలు మొత్తం ఆడ కూర్చొని వాళ్ళే 100 కోట్లు ఇచ్చుకున్నారు, వాళ్ళే 12% ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయన చెప్పాడు. 12% ఆఫ్ ఇంట్రెస్ట్ కి 60 కోట్ల ఒక కంపెనీకి, 40 కోట్ల ఒక కంపెనీకి నిలిపించాయని చెప్పాడు. సార్ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే, విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కూడా మన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు, 1 to 100 మొత్తం జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు ఉండరు. ఇది వైవి సుబ్బారెడ్డి గారు కోట్ చేసిన పాయింట్ సార్ నిన్న. ఎందుకంటే మా పార్టీలో 1, 2, 3 ప్లస్ ఎవరు ఉండరండి, 1 నుంచి 100 దాకా ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఆయనకి తెలియకుండా ఏది జరగదు సార్. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా? ఈరోజు విజయసాయి రెడ్డి పార్టీ